Two cyclists P and Q travel at 20 kmph and 25 kmph towards each other. What was the distance between them when they are started if they meet after 56 minutes? ఇద్దరు సైక్లిస్టులు P మరియు Q లు 20 kmph మరియు 25 kmph వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే 56 నిమిషాల తర్వాత కలుసుకుంటే వారు ప్రయాణించిన దూరం ఎంత? లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మనకు రిలేటివ్ స్పీడ్ తీసుకుందాం. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఏం డిస్కస్ చేసినా ఫస్ట్ ఏం కావాలి? డిస్టెన్స్. ఫస్ట్ ఏంటిది? డిస్టెన్స్. బట్ రిలేటివ్ స్పీడ్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రిలేటివ్ స్పీడ్ కి కంపల్సరీ మనకి ఏం కావాలి? డైరెక్షన్ కూడా కావాలి. కంపల్సరీ ఏం కావాలి? డైరెక్షన్ కావాలి. తర్వాత టైం డిస్కస్ చేయాలి. తర్వాత టైం. ఓకే, ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే మనకు డైరెక్షన్ అనే వర్డ్ వచ్చింది ఎక్స్ట్రా అంటే. అవునా? సేమ్ ఎంటైర్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ లో ఫస్ట్ డిస్టెన్స్ మీద ఫోకస్ చేసాము, తర్వాత టైం, తర్వాత స్పీడ్. ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది? డిస్టెన్స్ తర్వాత వెంటనే ఎవరు? డైరెక్షన్. తర్వాత టైం, లాస్ట్ మనం స్పీడ్ తీసుకుంటాం. వాళ్ళిద్దరు ఏ డైరెక్షన్ ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారు. దే ఆర్ విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. సో దే ఆర్ విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. అవునా? ఆపోజిట్ డైరెక్షన్. నౌ P is how much speed? 20 kmph. And Q is how much speed amma? 25 kmph. They are which direction? Opposite direction. So distance and ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఏ స్పీడ్ తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్. ఇక్కడ ఏ టైం తీసుకోవాలి? మీటింగ్ టైం. ఏ టైం తీసుకోవాలి? మీటింగ్ టైం. వాట్ రిలేటివ్ స్పీడ్? విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సమ్ 20 + 25 45. హౌ మెనీ మినిట్స్? 56 minutes. అవర్లో మార్చుకుంటే డివైడ్ బై 60. సో 15 3s are 15 4s are 4 14s are. Now 14 3s are how much? 42 kilometers. How many kilometers? 42 kilometers. They are which direction? Opposite direction లో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నారు. రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ డిస్టెన్స్, దూరం గురించి డిస్కస్ చేయాలి. దూరం తర్వాత నెక్స్ట్ దిశ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలం, లాస్ట్ కాలం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నారు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? సమ్ కి ఈక్వల్ అవుతుంది. 20 + 25 is called 45. How many minutes? 56 minutes. అవర్లో మార్చుకుంటే డివైడ్ బై 60. How many kilometers they meet amma? 42 kilometers they meet. So next question. Train A and B start the same time. చూడండి ఇక్కడ. So same time start అయ్యాయి. ఓకే, సో train A travels at 55 kmph from station X to station Y and train B travel 80 kmph from station Y to station X. They cross each other after 1 hour 36 minutes. What is the distance between station X and Y? సో ఏ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ వచ్చినా కూడా మీ బ్రెయిన్ లో ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఎవరు? రేషియో ప్రపోర్షన్స్ అండ్ ఫ్రాక్షన్ ప్రోడక్ట్. అంతే, ఆ రెండే మాట్లాడతాం. ఇంకా వేరే యూజ్ చేయాలి. మీరు ఏ క్వశ్చన్ పట్టుకున్నా అవే యూజ్ చేసి మనం చేస్తూ ఉంటాం. అట్లనే టైమ్ అండ్ డిస్టెన్స్ లో మనం వాడేది ఏంటిది అంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి? డిస్టెన్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ యూ హావ్ టు ఫోకస్ ఆన్ డిస్టెన్స్. ఇఫ్ డిస్టెన్స్ ఈస్ కంప్లీటెడ్, నెక్స్ట్ దేని మీద? టైం. నెక్స్ట్ స్పీడ్. అవునా? స్పీడ్. సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు స్పీడ్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చే క్వశ్చన్లు అన్నింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. స్పీడ్స్ ఎలా ఇచ్చాడు? పర్ఫెక్ట్ గా ఇస్తున్నాడు. అబ్జర్వ్ చేశారా? స్పీడ్స్ ఎలా ఇస్తున్నాడు? పర్ఫెక్ట్ గా ఇస్తున్నాడు. స్పీడ్స్ పర్ఫెక్ట్ ఇవ్వకుండా క్వశ్చన్స్ ఇస్తాడు. అవునా? దానికి కొంచెం చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ సమ్ ఆఫ్ టైమ్ అని, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ సమ్ ఆఫ్ టైమ్ అని, ఎక్కడ ప్రొడక్ట్ తీసుకోవాలి, ఎక్కడ డిఫరెన్స్ తీసుకోవాలనే విషయం చాలా మంది తెలియదు. అట్లాంటి క్వశ్చన్స్ ముందు ఉంటాయి మనకు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చేసే క్వశ్చన్లు అన్ని కూడా స్పీడ్ ఎలా ఉన్నాయి? పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అవునా? 55 kmph, ఇంకోటి ఎంత? 80 kmph. స్పీడ్స్ ఎలా ఇచ్చాడు? పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. మరి స్పీడ్స్ ఇవ్వకుండా కూడా క్వశ్చన్స్ ఉంటాయి రిలేటివ్ స్పీడ్ లో అన్న విషయం మీకు తెలవాలి. అండ్ ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఇచ్చాడు? ఓన్లీ 2 persons ఇచ్చాడు. మరి మోర్ దాన్ 2 persons ఉన్నారా అంటే ఉంటారు. ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోర్ దాన్ 1 person ఇస్ దేర్. ఇద్దరికన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ముగ్గురు కూడా రిలేటివ్ స్పీడ్ ని షేర్ చేసుకుంటారు, నలుగురు కూడా షేర్ చేసుకుంటారు, 5 కూడా షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది మనకు. కాబట్టి మనం లిమిటెడ్ గా ఆలోచించకూడదు. ఇద్దరితోనే మనకు రిలేటివ్ స్పీడ్ క్వశ్చన్స్ వస్తాయని అనుకోవడం అనేది చాలా తప్పు. అప్డేట్ చాలా అడుగుతాడు కూడా మనం. బట్ ఈ క్వశ్చన్స్ ఎందుకంటే మనకు ఫౌండేషన్ నేర్పడం కోసం మనం ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. బట్ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా వేరేలా ఉంటాయి. ఇప్పుడు డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లో మనం ఏం ఫోకస్ చేయాలి? డిస్టెన్స్. మీరు ఏ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ వచ్చినా విత్ రెస్పెక్ట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రైన్స్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాక్స్ అండ్ రేసెస్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్, అవునా, సగటు వేగం కానీ, సాపేక్ష వేగం కానీ, పడవలు ప్రవాహాలు కానీ, పరుగు పందాలు కానీ, ట్రైన్స్ కానీ, అవునా, లేదా ఏరోప్లేన్స్ కానీ, లేదా ట్యాప్ సిస్టమ్ ఉన్నటువంటి, రన్నింగ్ సిస్టమ్ ఉన్నటువంటి, డిస్టెన్స్ ఉన్న సిస్టమ్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్స్
ఫ్లాప్స్ లో కూడా మనము రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ని వాడతాం. మన డిఓలో క్వశ్చన్ వచ్చింది, అవునా, అవి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ ఇచ్చిండు, వచ్చిందా లేదా? సో అట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు మనకు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సో whenever we going to discuss about length based questions, first of all focus on distance. Distance తర్వాత దేని ఫోకస్ చేయాలి? టైం ని ఫోకస్ చేయాలి. దాని తర్వాతనే స్పీడ్ ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ చూసిన తర్వాత అన్ని చేయాలి ఇక్కడ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఎందుకంటే టైంలో మనకి ఇక్కడ రిలేటివ్ స్పీడ్ లో ఎవరు వస్తారంటే ఎస్టీ వస్తారు. ఎస్టీ అంటే ఏంటిది? స్టార్టింగ్ టైం. ఎంటీ అంటే మీటింగ్ టైం. ఓటీ అంటే ఓటేక్ టైం, అవునా? జేటీ అంటే జర్నీ టైం. జేటీ అంటే జర్నీ టైం. మనకు టైంలో 3 ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి స్టార్టింగ్ టైం, ప్రారంభ కాలము. రెండోది మీటింగ్ టైం, కలుసుకునే కాలము లేదా క్యాచింగ్ టైం ఆర్ ఓవర్టేక్ టైం అంటాం, పట్టుకునే కాలం అంటాం. లాస్ట్ వన్ జర్నీ టైం, అవునా, ప్రయాణ కాలం అంటాం. ఓకే, టైంలో మనకు 3 ఫంక్షన్స్ ఉన్నాయి. 3 ఫంక్షన్స్ అడుగుతాడు మనకు. 3 ఫంక్షన్స్ అడిగినప్పుడు క్వశ్చన్స్ కూడా మనం చేయాలి. కాబట్టి ఇప్పటిదాకా మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే వచ్చినాయి. అబ్జర్వ్ చేసారా మీరు? సార్ 2-3 క్వశ్చన్లు స్టార్టింగ్ టైం మెన్షన్ చేశారు. స్టార్టింగ్ టైం సేమ్ లేకపోతే ఏం చేసినాము? ఈక్వల్ చేసినామా లేదా? ఈక్వల్ చేసినాం. అనాలిసిస్ చేసి చదవడానికి ట్రై చేయండి. సో తర్వాత జర్నీ టైం క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. జర్నీ టైం ఇచ్చినంటే స్పీడ్ ఇవ్వకపోవచ్చు. జర్నీ టైం ఇచ్చినంటే ఏమి ఇవ్వకపోవచ్చు? స్పీడ్ ఇవ్వకపోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ హాల్లో ఒక టైం టేకింగ్ క్వశ్చన్ ఇవ్వాలంటే అది టైం అండ్ డిస్టెన్సే అవుద్ది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? క్వశ్చన్ 4-5 లైన్లు ఉంటుంది, 6 లైన్లు ఉంటుంది, 7 లైన్ కూడా ఉంటుంది. మీకు టైం టేకింగ్ ఇవ్వాలంటే టైం అండ్ వర్కే ఇవ్వాలి. అర్థమైందా? సో ఈ 2 టాపిక్స్ ని మనం ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే అంత చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ చెప్తాను, చాలా 90% మంది కాంపిటీటర్స్ ఈ 2 చాప్టర్లుగా వచ్చే క్వశ్చన్ వదిలిపెడతారు. ఇది వాస్తవం. టైం అండ్ వర్క్ లో కానీ టైం అండ్ డిస్టెన్స్ కానీ రాక కాదు, ఇంటి పోయినాక ఆన్సర్ వస్తే వాళ్ళకి టైం కావాలి. వాళ్ళకి ఎగ్జామ్ లో ఆన్ టైంలో ఆన్సర్ రాదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. వాళ్ళకి ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అర్థమైన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అప్పుడు వాటిని మనం అవాయిడ్ చేయాలంటే మన కాన్సెప్ట్ మీద ఎంటైర్లీ మనకు చాలా గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ అనేది మనము నెంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ చేస్తే రాదు, ఒక క్వశ్చన్ ని నెంబర్ ఆఫ్ వేస్ లో ఆలోచిస్తే వస్తుంది మనకు. అర్థమైనా? చాలా మంది ఉంటే 4-5 క్వశ్చన్ చేస్తే చాలా సరిపోతాను, అలా కాదు. ఆ క్వశ్చన్ ని 4-5 మాడ్యూల్లో చేయాలి. 4-5 మాడ్యూల్లో 4-5 వేరియేషన్ లో ఆలోచించాలి. ఇలా ఇస్తే ఏమవుద్ది, ఇలా ఇస్తే ఏమవుద్ది అని ఆలోచించాలి. అప్పుడే నీకు టాపిక్ ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి సినారియోలో ఈ డయాగ్రామ్ గురించి మీకు చెప్తున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఓకే, ట్రైన్ ఏ మరియు ట్రైన్ బిలు ఒకే సమయానికి ప్రయాణాన్ని మొదలు పెట్టాయి. ట్రైన్ ఏ అనేది 55 km/h వేగంతో ఎక్స్ స్టేషన్ నుండి వై స్టేషన్ వైపు బయలుదేరింది. ట్రైన్ బి అనేది 80 km/h వేగంతో వై స్టేషన్ నుండి ఎక్స్ స్టేషన్ వైపు బయలుదేరింది. అవి సరిగ్గా 1 గంట 36 నిమిషాల తర్వాత కలుసుకున్నట్లయితే ఆ స్టేషన్ల మధ్య దూరం ఎంత? సో దే ఆర్ విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ టైం స్టార్ట్ అయినాయి కాబట్టి డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ఏ స్పీడ్ తీసుకోవాలి? రిలేటివ్ స్పీడ్. ఏ టైం తీసుకోవాలి? మీటింగ్ టైం. 2 ఒకే టైం స్టార్ట్ అయినాయా? స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఒకే టైం స్టార్ట్ కాని క్వశ్చన్ కూడా ఇస్తాడు, అవి కూడా ఇవి ఈ మోడల్లో ఉంటాయి. అవునా? డిస్టెన్స్ కనుక్కున్నప్పుడు ఒక టైం స్టార్ట్ అయిన క్వశ్చన్ ఉంటాయి, అవి ముందు చేద్దాం. ఓకే, రిలేటివ్ స్పీడ్. దే ఆర్ విచ్ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 135 అవుతుంది. అంటే 9 మల్టిపుల్ యువర్ ఆన్సర్ 135. ఎందుకు? ఎంత ఉంది స్పీడ్? 55 ఉంది. ఇదెంత ఉంది? 80 ఉంది. సో 55 + 80 135. 135 హౌ మెనీ మినిట్స్? 1 అవర్. అవునా? 1 అవర్. 1 అవర్ ప్లస్ 36 మినిట్స్. 36 మినిట్స్ అంటే 12 మల్టిపుల్ కదా. 36 మినిట్స్ అంటే విచ్ మల్టిపుల్? 12 మల్టిపుల్. డినామినేటర్ లో 12 రావాలి కదా. అంటే మనకు 12 రావాలంటే డినామినేటర్ ఎవరు రావాలి? 5 రావాలి. అవునా? 5 రావాలి. 12 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే 3/5. అంటే 3/5. 1 × 35 135. అవునా? 5 2s are 5 7s are 27 3s are how much? 81. Your answer is 216 kilometers. Which option? Option D is a right answer. Option D is a right answer. Okay, everybody రాయకండి. 135 into 1 3/5 అంటే 8/5. 5 తో కొట్టేసి 8 తో మల్టిప్లై అంటే టైం టేకింగ్ కదా. 5 తో ని డివైడ్ చేసి 8 తో మల్టిప్లై చేయాలంటే టైం టేకింగ్ కదా. టైం టేకింగ్. ఆల్రెడీ 1 అవర్ అన్నాడు కదా. 1 అవర్ అంటే KMPH లోనే ఉంది కదా. ప్రతిసారి ఇలా ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తే ఎగ్జామినేషన్ లో నువ్వు పెన్ పేపర్ వాడడం చాలా తగ్గిస్తావు. అర్థమైందా? పెన్ పేపర్ చాలా తగ్గిస్తావు. సో అంటే ఆల్రెడీ 135 వస్తున్న విషయం నీకు తెలుసు. అంటే నువ్వు పేపర్ మీద రాసినప్పుడు మళ్ళీ 135 ఇంటూ 1 ఇంటూ ఇట్లాంటి ప్రయోగాలు పేపర్ మీద పెట్టావు. ఆల్రెడీ 135 ఉంటాయని క్లియర్ నీకు తెలుసు. ఎక్స్ట్రా ఎంత కావాలి? 36 మినిట్స్. 36 మినిట్స్ అంటే విచ్ మల్టిపుల్? 12 మల్టిపుల్. 12 మల్టిపుల్ అంటే
న్యూమరేటర్లో 12 రావాలంటే డినామినేటర్లో ఎవరు రావాలి 5 రావాలి. ఎందుకు 60 బై ఒక హవర్కి 60 మినిట్స్ కదా, అంటే 60 12 రావాలంటే 5 రావాలి 1/5. మరి 12 ఎన్ని టైమ్స్ 36 3 టైమ్స్ కాబట్టి 3/5 అవునా 3/5 అంటే 135లో 5 పార్ట్స్ 27 అయితే 27 3 సార్ ఎంత 81. ఇది 9 మల్టిపుల్ అది 9 మల్టిపుల్. సో అంటే పెన్ పెట్టకుండా 9 మల్టిపుల్ 2 ఆప్షన్స్ అన్ని తీసేస్తే ఒకటే ఒక 9 మల్టిపుల్ ఉంది. యూ చూస్ వైజ్లీ 216 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ప్రాక్టీస్ చేయండి, ఇలా చదవండి. చదవడం అంటే పెన్ పెట్టుకొని అందరు నేను చూస్తున్నాను పెన్ పెట్టలేదా ఫోన్ పెట్టుకుంటారు, అలా క్వశ్చన్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తారు. దానంతో చెత్త ఇంకా ప్రాక్టీస్ ఇంకేది లేదు. డోంట్ ఎవర్ ట్రై టు డూ క్వశ్చన్ ఆన్ అ పేపర్ ఎవ్రీ టైమ్. సో జస్ట్ ఫోకస్. కొన్ని క్వశ్చన్ మాత్రమే మనం పేపర్ మీద పెట్టాలి, అన్ని పెట్టకూడదు. అలా ఏమైందంటే అన్నిటికీ అలవాటు అయిపోద్ది, అదే అలవాటు అయిపోద్ది మీకు. ఒక అలవాటు అయిందంటే దాని నుంచి బయటికి రావాలంటే చాలా 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 టైం పడుతుంది. అలవాటు మనం మానుకోవాలి. కొన్ని క్వశ్చన్ మాత్రమే మనం పేపర్ మీద వాడాలి, అన్ని క్వశ్చన్లకు వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బ్రెయిన్లో ఆలోచిద్దాం. ఇక్కడ నీకు ఇద్దరు కూడా సేమ్ టైంకి స్టార్ట్ అయ్యారు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న వాళ్ళ స్పీడ్ని సమ్ చేయాలి. 55 + 30 ఈజ్ కాల్డ్ 135. 135 వచ్చేసింది మనకు, 135 వచ్చేసింది రైట్. ఇప్పుడు మనకి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి వాళ్ళు 1 hour 36 minutes. అంటే 1 hour అంటే 1 hour 135 kilometers అయిపోద్దా లేదా 135 అయిపోద్ది. 36 minutes అంటే ఈజ్ ఆల్సో 9 మల్టిపుల్. అంటే ఇక్కడ కూడా 9 మల్టిపుల్ వస్తుంది. 9 మల్టిపుల్ + 9 మల్టిపుల్ become 9 మల్టిపుల్. Out of the 4 option which is a 9 multiple? Only option D is a 9 multiple. Or else you can find 135 లో 5th part, 135 లో 5th part 27 అవునా 27 into 3 అంటే ఎంత 81. సో 135 + 81 అంటే what's your answer 216 is the right answer. 135 + 81 యాడ్ చేయాలంటే మనకు ఇంకా చాలా హెల్ప్ కావాలి అవునా. హెల్ప్ ఏం అవసరం లేదు ఇక్కడ. ఇందులో 15 పక్క పెట్టండి, అర్థమైందా. 15 పక్క పెట్టండి. 15 పక్క పెడితే ఎవరు ఉంటారు ఇక్కడ 120 ఉంటారు. 120 + 81 201. 201 + 15 216. ఇలా ఫాస్ట్గా చేసేయాలి క్యాల్కులేషన్స్ కూడా. ఎవ్రీ టైమ్ యూ డూ ఇన్ మ్యానిపులేషన్ చేస్తూ ఉండాలి క్యాల్కులేషన్స్, అట్లయితే మనకు తొందరగా వస్తాయి ఆన్సర్. యువర్ ఆన్సర్ ఇస్ హౌ మచ్ 216 kilometers. Places A and B are 396 kilometers apart. Train X leaves from A to B and train Y leaves from B to A at the same time. On the same day, parallel tracks. Both trains meet after 5 hours 30 minutes. The speed of Y is 10 km than speed of X. So 10 km more than X. సో ఇక్కడ స్పీడ్స్ ఇవ్వలేదు. స్పీడ్స్ ఇవ్వని క్వశ్చన్స్ కొంచెం టైం టేకింగ్ అన్నమాట, అర్థమైందా. టైమ్ అండ్ డిస్టెన్స్ లో రిలేటివ్ స్పీడ్ లో స్పీడ్లు ఇవ్వని క్వశ్చన్స్ టైం టేకింగ్. సో వీటిని ఆన్సర్ చేద్దాం. ఏ మరియు బి ప్రాంతాల మధ్య దూరం 396 కిలోమీటర్లు. ట్రైన్ ఎక్స్ అనేది ఏ నుండి బి వైపు, ట్రైన్ వై అనేది బి నుండి ఏ వైపు ఒకే సమయానికి బయలుదేరినాయి. అవి కలుసుకోవడానికి పట్టిన సమయం 5 గంటల 30 నిమిషాలు. వై ట్రైన్ యొక్క వేగం ఎక్స్ కన్నా 10 kmph ఎక్కువ అయినా ఎక్స్ వేగం ఎంత. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత 396 kilometers అవునా 396 kilometers. స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వలేదు, స్పీడ్ ఆఫ్ వై ఇవ్వలేదు. స్పీడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్పీడ్ ఆఫ్ వై కనుక్కోవాలి. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ మై మైనస్ స్పీడ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, దట్ ఈస్ కాల్డ్ 10 kmph. ఎస్ ఆర్ నో? ఎస్. బోత్ ఆర్ స్టార్ట్ సేమ్ టైం. సేమ్ టైం అంటే నేను పైన బార్ పెట్టుకుంటున్నాను, అంటే రెండు కూడా ఏమైనట్టు సేమ్ టైంకి స్టార్ట్ అయినట్టు అవునా. నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టైం ఇచ్చిండు. టైం ఎన్ని అవర్స్ ఇచ్చిండు టోటల్గా మీటింగ్ టైం? మీటింగ్ టైం ఎంత 5.5 hours. 5.5 hours నథింగ్ బట్ వాట్ 11/2. హౌ మచ్ 11/2. 5.5 hours అంటే ఎంత 11/2. సో అంతే కదమ్మా 5 + 1/2 అవునా 11/2. సో చూస్తే క్యాల్కులేషన్ చేస్తే చెప్పండి అమ్మా ఎలా పోతుంది. 11 3s 33, 11 6 36, 2 times ఎంత 72. ఎంత 72 అవునా 72. నీకు పెద్ద వాల్యూ కావాలంటే ఏంటిది సమ్ బై 2, చిన్న వాల్యూ కావాలంటే డిఫరెన్స్ బై 2. నేను అడిగింది చిన్న వాల్యూ పెద్ద వాల్యూ, పెద్ద వాల్యూ అడిగింది అంటే సమ్ బై 2. 72 + 10 ఎంత 82. 82లో హాఫ్ ఎంత 41. సో ఆన్సర్ ఇస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇది మనం చేసే ప్రాసెస్. ఓకేనా, రైట్. ఎవ్రీవన్ చూద్దాం. మనకు డిస్టెన్స్ స్పీడ్ కావాలి, రిలేటివ్ స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి డిస్టెన్స్ బై టైం. ఏ స్పీడ్ ఇక్కడ రిలేటివ్ స్పీడ్. టీ అంటే కామన్ డిస్టెన్స్, టీ అంటే మీటింగ్ టైం, అవునా. రిలేటివ్ స్పీడ్ అంటే ఏ డైరెక్షన్ ఉన్నారు, సేమ్ డైరెక్షన్ ఆపోజిట్. ఆపోజిట్ లో స్పీడ్ ఏం చేయాలి సమ్ చేయాలి. SX + SY.
is equal to common distance ఎంత 396 kilometers. ఎన్ని hours? 5 hours 30 minutes. 5 hours 30 minutes ఏం రాయొచ్చు? 5.5 hours రాయొచ్చా? 5.5 hours అంటే ఎంత? 11/2. Nothing but what? 11/2. 11 3s 11 6. Nothing but what? How much? 72 kmph. అవునా? మరి స్పీడ్ ఆఫ్ y మైనస్ స్పీడ్ ఆఫ్ x మధ్యలో డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? 10 kmph. ఎంత ఇచ్చిండు? 10 kmph. బిగ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలమ్మా? షార్ట్ కట్ సమ్ బై 2. బిగ్ వాల్యూ రావాలంటే ఏంటమ్మా? సమ్ బై 2. 72 ప్లస్ 10 82. 82లో హాఫ్ ఎంత? 41. ఇది xy. అవునా? స్మాల్ వాల్యూ రావాలంటే ఏంటిది? డిఫరెన్స్ బై 2. అవునా? డిఫరెన్స్ బై 2. 72 10 పోతే 62. 62/2 అంటే 31. ఓకే, సో మనం అడిగింది ఏంటిది? ఏ స్పీడ్ ఏంటో? y స్పీడ్. y స్పీడ్ ఎంత? 41 kmph.